రాజేంద్ర గారు మీకేం కాలేదు కదయ్యా, మీరు బతికుంటే 10 మందిని బతికిస్తారయ్యా. దేవుడు ఉన్నాడయ్యా. దేవుడు ఎక్కడో లేడయ్యా, అడుగు ఆ కుర్రాడు రూపంలో మన మధ్యనే ఉన్నాడు. మీకేం భయం లేదు, గవర్నమెంట్ మీకు మళ్ళీ ఇల్లు కట్టేస్తుంది. తప్పకుండా ఆదుకుంటే వెళ్ళండమ్మా. సార్ 1 మినిట్ సార్, ఇక్కడ ప్రాణాలు దక్కించుకున్న వారంతా దేవుడు ఎక్కడో లేడు, మీరే దేవుడు అంటున్నారేంటి సార్? ఇంకా చాలా మందిని కాపాడలేకపోయాను, బాధగా ఉంది. అయినా ఈ సమయంలో నిజమైన దేవుడి పాత్ర పోషించి వీళ్ళందరినీ ఆదుకోవాల్సింది గవర్నమెంట్. అజయ్! ప్రభుత్వ అధికారులు కానప్పటికీ, ఏ మిలిటరీ అధికారం లేనప్పటికీ, ఏ సాధారణ పౌరుడైన మానవతా దృక్పథంతో సమాజ సేవ స్ఫూర్తితో సేవలందించే సివిల్ డిఫెన్స్ ద్వారా ఉస్మానియా పీజీ విద్యార్థులైన సిద్ధార్థ అతని మిత్ర బృందం ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. నిజంగా వీళ్ళందరినీ అభినందించాలి. వీళ్ళు ఆశించినట్టుగానే ప్రభుత్వం వెంటనే సహాయ కార్యక్రమాలు. అవునరా, మా పక్కింటి అమ్మాయిని తెగ ట్రై చేసావు, ఇంతకీ పడిందా? ఏంటి పడేది? ఆ అమ్మాయి కోసం ట్రై చేసి ఉన్న జుట్టంతా ఊడిపోయింది. ఎందుకు రవిగాడేడమ్మా? ఏంట్రా, ఏంటి టాపిక్ మార్చేస్తున్నావా? రవిగాడు ఎక్కడ? ఇంకెక్కడ రా, 2 సబ్జెక్టులు పోయాయిగా, ఒకటే టెన్షన్. అది మ్యాటర్. రాడంటారా? ఏంటి వచ్చేది? డే అండ్ నైట్ ఎరగ తీసేస్తున్నాడంట. ఓసారి అటు చూడండి. వారిని ఏం ఎంట్రన్స్ ఇచ్చాడు రైడు. ఇందుమతి భానుమతి ఓయమతి. ఆబ్రా నీ గోలా నువ్వును. రే, ఇందుమతి నన్ను నిజంగా ప్రేమిస్తుందంటావురా? చిచి, ఇందుమతి ఏంట్రా, భానుమతి. రే, నిజంగా భానుమతి నన్ను ప్రేమిస్తుందంటావరా? తప్పకుండా ప్రేమిస్తుందిరా. ఈడ్రా కరెక్ట్. నిన్నొక్కడి మాత్రం ఎందుకు వదులుద్ది? ఈ నీళ్ళలోంచి ఇంత పెద్ద బుద్ధుడు విగ్రహం బయటపడింది, కానీ భానుమతి గుండెలోంచి నా మీద లవ్ మాత్రం బయటపడడం లేదురా. అప్పుడు నువ్వు దూకేస్తే బెటర్. బాబు ధర్మం చేయండి బాబు. మీరు రామచంద్ర గారు కదా? మమ్మల్ని గుర్తుపట్టారా? ఎలా మర్చిపోతాం బాబు, మా పాలిట దేవుళ్ళయ్యా మీరు. మీరేంటిలా? నేనే కాదు బాబు, మా ఊళ్ళో సగం మందికి పైగా ఇక్కడ బస్ స్టాండ్లోను రైల్వే స్టేషన్లోను ఇలాగే అడుక్కుంటున్నాం. అదేంటండి, వరదల్లో నష్టపోయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంతో సాయం చేసిన పేపర్లో వార్తలు వచ్చాయి కదా. పేపర్లో కనిపించే సహాయం అంతా పేదోళ్ళకే చేరితే ఈ దేశం ఎప్పుడో బాగుపడి ఉండేది బాబు.
100 మందికి సరిపడే సహాయాన్ని 2000 మందికి సరిపెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు అంజద్ గడ్ ఫోన్ చేశాడు రా. వరద సాయం నా పప్పు యాదవ్ మనుషులే లారీలో స్టేట్ దాటించేస్తున్నారంట. అవతల సహాయం అందాల్సిన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటే మీ సరుకును స్టేట్ దాటించాలని చూస్తున్నారా? మర్యాదగా లారీని వెనక్కి మళ్ళించండి. లేకపోతే ఏం చేస్తావురా? చంపేస్తావా? చంపను, చావుని పరిచయం చేస్తాను. ఒక్కడికి చెయ్యి, ఇంకొకటి కాలు. ఈడికైతే మెదడులో నరాలన్నీ చిట్లిపోయి ఇంకా సేపట్లో ఈడి మెడ, చేతులు, నడుము, కాళ్ళు అన్నీ చచ్చిపడిపోతాయి. బాబు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల వల్ల కూడా కాంది మీ వల్ల సాధ్యపడింది. చాలా సంతోషం. ఎవడ్రాడు? లారీలో మా బియ్యం బస్తాలు దోపినాడు. రే ఎవడ్రాడు? ఎప్పుడురా? వీడేనా? రేయ్, నా పేరు మొండి నాని. నా వయసు 32, నా మీద 42 కేసులు ఉన్నాయి. నాకెవరు లేరు, తల్లిదండ్రులు లేరు, దేవుడు లేడు, ఎవరు లేరు. నా బావ ఒక్కడే. నా బావ కళ్ళలో ఆనందం చూడాలని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని వేసేసినని తెలుసా? దేనికి? ఇక్కడ బై ఎలక్షన్లో ఆయన గెలవాలని. ఇదిగా నా బ్యాక్గ్రౌండ్ తెలిసి నాకు ఎదురొచ్చినాడు ఎవడో ఓటర్ లిస్టులో ఉండడు. నాతో అంటే నా బావతో పెట్టుకోవద్దు. ఇంకా పెట్టుకోలేదు, కానీ ఇప్పుడే పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఇదిగో అజయ్ కుమార్, ఎంకామ్ టాప్ ర్యాంకర్, ఈ ఊరోడే. రాబోయే ఎలక్షన్లో మీ బావకు అపోజిషన్ కన్నా వచ్చిన దీడే. బాగుంది రోజు, చాలా రోజులైంది ఆడుకుందాం, చూద్దాం. ఇక నన్ను తలుచుకుంటే నాకే భయంగా ఉంది. కలుద్దాంలే. ఏంట్రా, మీ 10 కలిసేసి రాజకీయం నడిపేసి ఎలక్షన్లో గెలిచేద్దాం అనుకుంటున్నారా? రాజకీయం అంటే బళ్ళో మాస్టారు చెప్పింది బట్టి దాన్ని అలాగే తిరిగి అప్పచెప్పడం కాదురా. అప్పచెప్పడం కాదు, మర్డర్లు చెయ్యాలి, బాంబులు విసరాలి, పోలింగ్ బూత్లు క్యాప్చర్ చెయ్యాలి, సారా ప్యాకెట్లు పంచాలి, డబ్బు పంచాలి. ఇవన్నీ మీరు చేస్తారా? నేను చేస్తాను. మీరు చెయ్యగలరా? చెప్పండి. నువ్వు ఉండు బావా. రే, ఈ వయసులో మీరు ఏం చేయాలరా? అమ్మాయిలు వెనక పడాలి, టీజింగ్లు చేయాలి. వెళ్ళండి రా, ప్రేమించండి, లేచిపోండి. తను రానంటే మొగం మీద యాసిడ్ పోయండి, కాదంటే పొడిచేయండి. ఓర్ని ఇక్కడికి ఎందుకు వచ్చారా బావా? అసలు ఓటు ఉన్న దగ్గర మీటింగ్ పెట్టాలి కానీ వీళ్ళతో పని మనకి చెప్పు. వేసేస్తాను. ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారా? చెప్పు, ఇప్పుడే వేసేస్తానండి. వద్దొద్దు, ఆవేశపడకు. మన చరిత్రని కొంచెం పరిచయం చేస్తే వాళ్లే తెలుసుకుంటారు. పైడిపల్లిలో పుట్టా, పెద్దమ్మ గడ్డలో పెరిగా. చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలిసింది ఒకటే, మర్డర్లు చేయడం.
చూడండి, మీ చేతుల్లోకి డిగ్రీలు రావడానికి మీరు ఎంత కష్టపడ్డారో ఈ పొజిషన్కి రావడానికి నేను అంతే కష్టపడ్డా. మర్యాదగా మాట వినకపోతే ఒక్కడు కూడా ఇంటికి తిరిగి వెళ్ళడు. అర్థమైంది కదా? విత్డ్రా అయిపోండి. అయిపోతారులే బావా. ఏంటే అయిపోతారుగా? అయిపోతారు, లేకపోతే వీళ్ళు అయిపోతారు. రే రండ్రా, రా బావా. ఎంత ధైర్యంరా మీకు? నా ఇంట్లోకి, నా బెడ్రూమ్లోకి వస్తారా? మిమ్మల్ని ఉండండి. ఏంట్రా మీరు? ఏంటి ఎవరితో పెట్టుకుంటున్నారో తెలుసా? జరగండి, జరగండి. సూర్య, యాదగిరి, మాట్లాడండి రా. ఏం కావాలి మీకు? ఏం కావాలి? మాట్లాడండి రా. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం. రే సూర్య, రే యాదగిరి, ఎక్కడ చచ్చారా? మాట్లాడండి రా. నా గురించి కూడా కొంచెం పరిచయం చేద్దామని. మా క్యాంపస్లో అడుగుపెట్టిన నీలాంటి గూండాలు ఎవ్వరూ పూర్తి పార్టీలతో బయటకెళ్ళలేదు. మళ్ళీ ఇంకెవడు అడుగు కూడా పెట్టలేదు. రెచ్చగొట్టకు. నాయనో, ఇలా ఉంటే ఎలా బాబా? బాబా 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 మాట్లాడు బాబా. ఇదిగో ఆ కాలేజ్ కుర్రోళ్ళందరినీ బాంబు పెట్టి లేపేస్తాను బాబా. మాట్లాడు బాబా. బాబా బాబా మాట్లాడు బాబా. బాబా మాట్లాడు బాబా. బాబా కాలేజ్ మొత్తాన్ని బాంబు పెట్టి లేపేస్తాను బాబా. బాబా మాట్లాడు, మాట్లాడు బాబా. ఏం మాట్లాడతాడు? ఇదే నిశ్శబ్దంతో 100 బాంబులు 1000 కత్తులు సృష్టించని బేబచ్చం ఆ సిద్ధార్థ గాడు సైలెంట్ గా చూపించిపోయిండు. ఆ రోజు గాంధీ మహాత్ముడు అహింసా అనే ఆయుధాన్ని అడ్డం పెట్టుకొని గిట్లాగే నిశ్శబ్దంగా ఉంటే లక్షలాది బ్రిటిష్ వాళ్ళు వెనక తిరిగి పారిపోయారు. ఆ సిద్ధార్థ కళ్ళజోడు చేతుల కర్ర లేని మహాత్ములు అంటాడు. మామూలోడు కాదు, అరచేట్ల సముద్రం చూపించిపోయిండు. ఆ సముద్రంలో నువ్వు దూకై. అవునరా బామర్ది, వాడుండగా గెలవడం మన వల్ల కాదు. గెలవలేకపోతే ఏసేద్దాం వాళ్ళని. మనం చేయాల్సింది గూండాగిరి కాదు, రాజకీయం. వాడు మనల్ని ఎలా సైలెంట్ గా దెబ్బతీసాడో అలాగే మనము వాడిని సైలెంట్ గా కొట్టాలి. అంటే ఏం చేయమంటావు? ఈ లాయర్ చెప్పినట్టు కత్తులు బాంబులు పక్కన
కూర్చోమంటావా? ఈ ఎలక్షన్లు అయ్యేదాకా మనకు కూడా గాంధీ గారి రూటు తప్పదు. ఆ సిద్ధార్థ గాడి గ్యాంగ్ని కట్టేసి జనాల్లో సింపతిని కొట్టేయాలి. అర్థమైపోయిందిలే బావా, నాకు కూడా కొంచెం రాజకీయం తెలుసు. అదేరా, ఇప్పుడు నేను బావ మీద బాంబేయాలా, అది వాళ్ళు వేసినట్టు ఉండాలా? అంటే బావా, నువ్వు తప్పించుకున్నా బాంబేస్తా, కానీ నిన్ను చంపడానికి వాళ్ళు బాంబేసన్న అటెంప్ట్ మర్డర్ కేసు కింద అడ్డు బొక్కలతో తోసేద్దాం. అయితే నువ్వే ఏదో కేసులో జైలుకి వెళ్ళి అక్కడి నుంచి ప్లాన్ చేయి బాంబేసేది. మంచి ఐడియా ఇచ్చావు లాయరు. వేరేదో కేసు ఎందుకు, నిన్నే అటెంప్ట్ మర్డర్ చేశారని కేసు లాయర్వి కదా. షూ! అరవద్దు 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 అరవద్దు! నువ్వు అలాగే వెళ్ళి మొండినాని మీద రిపోర్ట్ ఇవ్వు. పురుషోత్తం యాదవ్ పురుషోత్తం యాదవ్ కారణమా? మీరే కళ్ళారా చూశారు కదా, ఆ సిద్ధార్థ అతను నిలబెట్టిన అభ్యర్థి అజయ్ మనుషులు కలిసి వాళ్ళ పార్టీ కార్యాలయం ముందే వాళ్ళ బండిలో బాంబు పెట్టి నన్ను చంపాలని ప్లాన్ చేశారు. ఈ ప్రజలకు నేను చేయాల్సిన సేవలు ఉండబట్టే ఆ భగవంతుడు నన్ను కాపాడాడు. స్టూడెంట్స్ రాజకీయాలకు రావాలి, ఈ దేశాన్ని ముందుకు నడిపించాలి, నిజమే. కానీ జరిగింది చూశారుగా, యువతరానికి ఆవేశమే తప్ప ఆలోచన లేదని నిరూపించారు. తనపై జరిగిన దాడి సిద్ధార్థ అతని మిత్రబృందమే చేశారని పప్పు యాదవ్ ఆరోపించడంతో పోలీసులు సిద్ధార్థ, అజయ్ తదితరులను అరెస్ట్ చేయడం జరిగింది. సార్, ఏంటయ్యా ఈ న్యూసెన్స్? సిద్ధార్థం చూపిస్తే కానీ కదలమంటున్నారు సార్. జనాన్ని ఎలా లొంగ తీసుకోవాలో మన హోమ్ మినిస్టర్ గారికి బాగా తెలుసు. ఇంతకు మీరెవరు సార్? పివిఆర్ ప్రసాద్ ఐఏఎస్, పిఏ టు హోమ్ మినిస్టర్. నమస్తే సార్. బామర్దే, బావ, మన ప్లాన్ ప్రకారం నువ్వు ఇంకొన్నాళ్ళు జైల్లోనే ఉంటే మంచిది. సరే అట్టగా బావా, ఇదిగో నా సెల్. సౌకర్యాలన్నీ బానే ఉన్నాయా? నువ్వు ఉండగా నాకేంటి బావా, సోఫా ఇచ్చారు, మంచం ఇచ్చారు, టీవీ ఇచ్చారు. అదిగో చూడు. మధురిమ వేల 12 రూపాయలు. జంబలకిడి పంబ వేల 15 రూపాయలు. కన్నె గులాబీ వేల 20 రూపాయలు. పెద్ద పాప. ఇది చాలా కాస్ట్లీ సార్. వీటితో సరిపెట్టుకుంటున్నాను బావా. బావా బావా, అలాగే ఒక సెల్ ఫోన్ ఇచ్చామనుకో, సెల్ మోహన్ రంగా అనుకుంటాను. సర్లే, ఇది ఉంచుకో. Thank you, బాబా. సెల్ అంటే రూల్స్. ఏంటయ్యా రూల్స్? వీడు నా బామర్దయ్యా, ఈ మాత్రం చేసుకోకపోతే మేమెందుకు, మా ప్రభుత్వం ఎందుకు? హాయ్ నువ్వు మాట్లాడు. పద్మావతి. ఏంటే నువ్వు హాయిగా మాట్లాడుకో. హా. మీరు పదండి పదండి. ఏంటే ఎలా ఉన్నావు? ఉంటా. ఏంటే ఏం చేస్తున్నావు? ప్రసాదరావు, సార్, రేపు ఆ సిద్ధార్థ గారిని వరంగల్ కోర్టుకి ఎన్ని గంటలకు తీసుకెళ్తున్నారు? 10 బజేకు తీసుకుపోతున్నాం సార్. వాడికున్న స్టూడెంట్స్ బలం తెలుసు కదా సార్. వాళ్ళు అడ్డం పడితే వాడిని తీసుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది. అందుకే వాడు తప్పించుకోకుండా డూప్ షో చేయండి. డూప్ షోనా? అదే మొన్న షిఫ్ట్ చేసినప్పుడు చేయలా? అచ్చచ్చచ్చచ్చ. అవును, ఒడ్డు పొడుగున్న వాన్ లెక్క పోరగాన్ని చూసి అందరు ముందట వ్యాన్ ఎక్కించి జైలుకు తీసుకపోతే అందరాన్ని చూసి సిద్ధార్థ అనుకుంటారు. ఓ, సిద్ధార్థను రాత్రికి రాత్రే
హనుమకొండలోని ట్రావెలర్స్ బంగ్లాకి షిఫ్ట్ చేయండి. రేపు అక్కడి నుంచి వాణ్ణి నేను కోర్టు వెనక గేటు నుండి లోపలికి తీసుకొస్తాను. స్టూడెంట్స్కి, మీడియాకి అసలైన వాడు దొరకడం. ఏంటి సార్ మీలో మీరే నవ్వుకుంటున్నారు? నా డూప్ షో ఐడియా నాకే నవ్వొస్తోందయ్యా. అప్పుడప్పుడు మీ కూడా బ్రెయిన్ ఉపయోగించండి. సార్ చెప్పరు సార్. ఏంటి పోచమ్మా, అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందా? మీ ఐడియా అయితే సూపర్. అరే జనమంతా అసలైన సిద్ధార్థ గిన్నెలనే ఉన్నాడు అనుకుంటున్నారు సార్. హలో, మా ఇద్దరు నమస్కారం చేసుకోండమ్మా. అవును గాని సారు, గొర్రె కషాయోని నమ్మినట్టు గింత చక్కటి పోరి గీ పప్పుగాని పర్సనాలిటీకి ఎట్లా పడ్డదంటావు? అమావాస్య రోజు చీకట్లో చూసుంటుంది, కలర్లో కనపడి ఉంటాడు, ప్రేమలో పడింది. మన హోము కొంచెం ఏజ్ బార్ అయినా యూత్ బిల్డప్ ఇస్తున్నాడు. మొన్న మినిస్టర్ ప్రమాణం, ఇవాళ పెళ్లి ప్రమాణం. టైం బాగుంటే అంతే. ఏంది లోలి? స్టూడెంట్స్ ఇక్కడ ఏం పని? లోపల హోమ్ మినిస్టర్ గారి పెళ్లి జరుగుతుంటే పోనీ. స్టూడెంట్స్లో మీకెంత ఫాలోయింగ్ ఉందని మా ఊళ్ళో వాళ్ళంతా నూరెళ్ళ పెడుతున్నారు. మిమ్మల్ని కట్టుకోవడం కిందటి జన్మ పుణ్యం అంటోంది మా బామ్మ. పోచమ్మా, పోచమ్మా, సార్ 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 అడుగో సిద్ధార్థ, అడుగు అడుగు, అక్కడున్నాడు. అడుగు అడుగు అడుగు, ఇక్కడున్నాడు. ఇడుగు, పట్టుకోండి సార్ 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 మీరు ఇక్కడ పరిశాన్ కాకూరు సార్. గా పోరుడు గిరికి రాలేదు, నేనంతా చెక్ చేశా సార్. మీరు రిలాక్స్ అయిపోండి. ఏ పంతులు, నువ్వు నా ముఖం చూస్తావేంటి? మంత్రాలు కట్టి చదువు. ఏ బాజాలు మీరు బజాయించుర్రి. ఏయ్, చదివిన మంత్రాలు చాలు, ముందు ఆ తాళిలా తీసుకురండి, కట్టేస్తారు. వరం 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 వరం. పెళ్లి కూతురు లేచిపోయింది. లేచిపోవడం కాదురా, కనిపించడం లేదు అనాలి. గదే కనిపించడం లేదు. పోచమ్మా, హరియప్, వెతకండి. ఎవరిని బయటికి వెళ్ళనివ్వద్దు, మొత్తం వెతకండి. వరం, నా వరాన్ని చూసారా? అదేనయ్యా, పడిసీర కట్టుకుంది, బాసింగం పెట్టుకుంది, చేతులకు బంగారం. 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, ఓ జడ ఉంటుంది. చెప్పు. పోచమ్మా, ఆ సిద్ధార్థ గడే నా వరాన్ని ఎత్తుకుపోయి ఉంటాడు. అడుగు అడుగు, వాడే పట్టుకోండి. ఇది చాలా పెద్ద నక్సలైట్ ఏరియా సార్. ఏడబడితే ఆడ మందు పాత్రలు పాతుంటాయి. మనం గిట్లా బండ్లు దోలేమో ఒక్కళ్ళ కూడా పానాలతోటి మిగలం. తుని అవ్వ,
జీవితంలో నన్ను ఇష్టపడ్డ మొదటి ఆడది పెళ్ళాం కాబోయే టైంకి ఎత్తుకుపోయాడు. ఇంకా సేపట్లో రాష్ట్రమంతా తెలుస్తుంది. కాబోయే పెళ్ళాన్నే కాపాడుకోలేకపోయాడు, ఇక రాష్ట్రాన్నే కాపాడుతాడు అని బోర్డు కట్టి మరీ నన్ను ఎండగడతారు. అరుగా వచ్చేసారు. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారా? మీరు అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారా? బలవంతమా? కంట్రోలా? ఆ అమ్మాయే నన్ను ఇష్టపడి చేసుకుంటోంది. అలాంటప్పుడు పెళ్లి కూతురు ఎత్తుకెళ్లాల్సిన అవసరం తనకెందుకు వచ్చింది సార్? టెర్రరిస్టులకు ఏం అవసరాలుంటాయి? ఏం అవసరాలుంటాయి? ఏవేవో డిమాండ్లు సాధించుకోవడానికే వాడి పని చేసి ఉంటాడు. అంటే సిద్ధార్థ టెర్రరిస్టా సార్? పోచమ్మా చెప్పు. అవును చాలా పెద్ద ఖల్నాయక్ టెర్రరిస్ట్. నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూడండి బాబు, ఆ సిద్ధార్థ అమ్మాయిని ఎత్తుకుపోయాడని రాయండి, అర్థాలు మార్చేసి లేపుకుపోయాడని రాయద్దు. అవునవును, లేపకపోవడానికి రాయద్దు. అలాగే రాయమని చూద్దాం. బొక్కలు ఎరగదీస్తా. మీ పక్కన కాదు, వాడి ఎత్తుకుపోయిన వాడు. మీ మీడియా ద్వారా అందరికీ ఒక్కటే నా మనవి. నా వరలక్ష్మి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అందరూ సహకరించండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు దుర్మార్గుడా? వదలండి. అయ్యో వదలు. నీ ఒంటి మీద నగలన్నీ తీసి దీంట్లో మూటకట్టు. నీ దొంగ మొహం చూసినప్పుడే అనుకున్నాను తెనాలి రైల్వే స్టేషన్ జేబులు కొట్టేవాడివని. ఈ మాట ఏదో కింద చెప్పుంటే అక్కడే నీ మొహాన్ని కొట్టుండేదానిగా. ఈ కొండకి బాధ తప్పేది. అయినా నా పప్పు కంటే ఈ నగలే ఎక్కువ కాదు నాకు. నీకుందిలే ఆయన చేతిలో. అటెక్కడికి? ఇంకెక్కడికి వెళ్ళి మళ్ళీ ముహూర్తాలు చూసుకోవాలి కదా. ఈసారి ముహూర్తాలు నేను పెడతాను కానీ ఇట్నాడు. అంటే నన్ను వదిలేయడం లేదా? పని అయ్యాక ఆనకి వదిలేస్తాను. 7 వారాల నగలు. అసలు నువ్వెవరు? అన్నలంటారు వాళ్ళ నువ్వు? గడ్డం లేదు కదా. అయ్యుండో. మరి నాతో పనేంటి? కొంపు తీసి నన్నేం చేయవు కదా. అదే రేప్ లాంటిది చెయ్యవు కదా. ఇదొకటి ఉందా? అనవసరంగా గుర్తు చేశానా? అటు తూర్పు వెళ్తున్నారు. అదిగో నా వరం. పారిపో 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 పారిపో. పారిపో పారిపో. పారిపో. ఇప్పుడు బాంబులయ్యండి రా. నీకేం భయం లేదు.
సార్ మనోళ్ళంతా ఇప్పుడు అటు పక్క బ్రిడ్జి మీద చేరుకున్నారంట. ఇప్పుడు ఏం చేయమంటారు? ముందుకొచ్చి లోయలోకి దూకమను. గట్లనే హోమ్ గార్డ్ మిమ్మల్ని అందరినీ బ్రిడ్జి కొనాకొచ్చి దుంకమంటారు. దుంకుండ్రి. ఓవర్. సార్ దూకేయండి. ఓవర్. చూసావుగా, చుట్టూ మందు పాత్రలున్నాయి. అడుగు ముందుకేసావో పిప్పైపోతావు. మర్యాదగా నా వరాన్ని నాకు అప్పగించి నువ్వు లొంగిపో. నీకు క్షమాభిక్ష పెట్టిస్తాను. అరే వీడేంటి మందు పాత్రలంటే దీపావళి టపాసులు అనుకుంటున్నాడా? వాటి పవర్ ఏంటో చూపిస్తే కానీ మన దారికి వచ్చేలా లేడు. పోచమ్మా, వీడు దేనికి లొంగెలలేడు. నేను మాటల్లో పెడతాను, నువ్వు వాడిని షూట్ చేసేయి. వద్దు సార్, పొరపాటునానికి బుల్లెట్ తగిలి మందు పాత్ర మీద పడ్డాడు అనుకో, మీ వరం కూడా తుకుడలు అయిపోతుంది సార్. వద్దు, అలా అవ్వకూడదు. రేయ్, నేను 7 అంకెలు లెక్క పెట్టేలోగా వెనక్కి రాకుంటే మా బుల్లెట్లకి నువ్వక్కడే కుప్పకూలిపోతావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. మా ప్రేమ ముందు ఓడిపోయినని ఒప్పుకో, లేకపోతే అనుభవిస్తావు. అదేదో ఇద్దరం కలిసి అనుభవిద్దాం రా. 1 2 3 4 5 6 7 సారు, ఇప్పుడు 7 అడుగులు ఎవరేసినట్టు? అంకిల్ మనాడు లెక్కెట్టాడు, అడుగులు అతనేసాడు. అంటే పెళ్ళైపోయినట్ట? వీణ్ణి బతకనివ్వను. సార్ ఏయ్! అమ్మా, బాంబు మీద కాలేసిండు. కదలకండి సారు, కదలకండి. మంచి గిరుక్కున్నాడు కొడుకు, దెబ్బకు నుజ్జు అయిపోతాడు, పేడ ఎవడైపోతుంది. ఓ యమ్మనే, ఓ యమ్మనే, ఓ యమ్మనే. ప్రేమ, దోమ, వంకాయ అన్నావుగా, చూపించు. దర్జాగా నడుచుకొచ్చేస్తాడు. అక్కడుండు, అక్కడ.
నీ ప్రాణాలు నీకు భిక్షంగా ఎందుకు పడేస్తున్నానో తెలుసా? ఈ క్షణం నుండి నేను ఇచ్చిన ఈ బతుకుతో క్షణక్షణం చస్తూ బతకాలి. స్టూడెంట్లు రాజకీయాల్లోకి వస్తే ఏ గతి పట్టిస్తానన్నావో నీలాంటి రాజకీయ గూండాలకు కూడా అదే గతి పట్టిస్తాను. ఇప్పుడు మొదలవుతుంది నీ అస్సలు పెళ్లి. స్టేట్లో నీ ఇజ్జత్ పడిపోయింది. ఏం బావా నన్ను జైల్లో ఉంచి ఇలా చేతులు కట్టేశావు? ఇవన్నీ తెలిసి ఇంకా ఇలా ఉంటే కత్తులు క్షమించిన బాంబులు క్షమించవు. బయలుదేరా. నా చెల్లిని తీసుకురాకపోతే నా పేరు మొండినానే కాదు. ఎవరి కష్టాలనైతే చూసి రాజకీయాల్లోకి రావాలనుకున్నాం వాళ్ళ పరిస్థితి మాత్రం మరీ అధ్వానంగా మారిందిరా. కూలీలా మారిన వాళ్ళు చూసాం, బిచ్చం ఎత్తుకునే పరిస్థితులను చూసాం, చివరికి ఇప్పుడు బలవంతపు చావులను కూడా చూడాల్సి వస్తుందిరా. పైగా పప్పు యాదవ్ మన మీద పగతో వాళ్ళని ఇంకా చిత్రహింసలు పెడుతూ వాళ్ళ కోసం కేటాయించిన పొలాలు నమ్ముకోగా ఏదో నామకే వాస్తే కట్టించిన ఇళ్ళని కూడా నిధులు లేవంటూ సగంలో ఆపేశాడు. పబ్లిక్లో కూడా మన పట్ల కన్ఫ్యూజన్ ఏర్పడిందిరా. అసలు మన సిద్ధాంతం ఏంటో, దానికి ఎన్నుకున్న దారేంటో తెలియకపోవడం వల్ల సివిల్ డిఫెన్స్ ద్వారా మనం ఎన్నాళ్ళు కూడగట్టుకున్న పేరును కూడా కోల్పోతున్నాం. ఏ ప్రజలకైతే మనం మరింత దగ్గరై సహాయం చేయాలని రాజకీయాల్లోకి అడుగు పెట్టామో మన మొదటి లక్ష్యం కూడా అదే, వాళ్ళకి సహాయం అందటం. మనం అందరం ఎక్కటం ముఖ్యం కాదు, టెర్రరిస్టులుగా మన మీద పడ్డ నింద తొలగిపోవాలి. ఇదంతా పప్పు యాదవ్ చేసిన కుట్రను మనం నిరూపించగలిగితే ఈ రాజకీయాల్లోని మొదటి కలుపు ముక్క నీరేసే అవకాశం దక్కుతుంది. అసలు ఆ రోజు క్యాన్వాసింగ్ మనం అద్దెకు తీసుకున్న సుమో ఎవరిదైనా ఆరా తీస్తే ఏమైనా ఆధారాలు దొరకచ్చు. అమ్మో, ఇన్నాళ్ళు ఈ అమ్మాయిని ఎలా భరించారా బాబు? బురదనేస్తుంది. దాంతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనకే మస్కా కొట్టి పారిపోద్ది. ఓసారి మేం పడవ మీద వెళ్తుంటే సరిగ్గా మా పడవ పక్కనే వెళ్తున్న ఇంకో పడవలో ఆయన కనిపించారు. నా చూపులు ఆయన మీద ఆగిపోయాయి. అందరూ గోదావరిని చూస్తున్నారు, నేను మాత్రం ఆయన్నే చూస్తున్నా. అడ్డంగా కూర్చున్నాడా? అందంగా కూర్చున్నారు. ఆయన అందానికి నా కళ్ళు అదిరాయి. ఇంకేం అదర్లేదా? అదిరింది ముక్కు. దాంతో నా ముక్కు పడక గోదావరిలో పడిపోయింది. దరిద్రం వదిలిపోయింది. నాకు ఏడుపొచ్చింది. అంతే, ఆయన దూకేశారు. అలా చిన్న ముక్కు పుడక కోసమని గోదావరి అంతా ఇది తెచ్చిచ్చారు. ఎవరిదో పీకిచ్చుంటాడు. నువ్వేంటి అదో టైప్ లో మాట్లాడతావు? నీకుందిలే ఆయన చేతిలో. ఎంతవరకు చెప్పాను? ముక్కు పడకిచ్చారు కదా, ఆ రోజు నుంచి నా మనసులో లేదు. కళ్ళు తెరిసినా మూసినా ఆయనే. ఆ తర్వాత నేను అన్నం తినేదాన్ని కాదు, నిద్రపోయేదాన్ని కాదు. ఓసారి మేమిద్దరం గుడి వెనక గులాబీ తోటలో కలుసుకున్నాం. అక్కడ ఆయన సిగ్గేస్తోంది బాబు. అమ్మో, నాకు భయమేస్తుంది. అప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చి ఏమన్నారో తెలుసా? వరం, నీకే వరం కావాలో కోరుకో అన్నారు. అమ్మాయిలు పడేయడానికి ఏ మగాడైనా అదే చెప్తాడు. అప్పుడు నేనేం అడిగానో తెలుసా? వెండి పట్టీలు, ఎండు చేపలు కాదు, ఒక ఎర్ర గులాబీ కావాలని అడిగాను. తక్కువ తెప్పించుంటాడు. ఎలా ఇస్తారు? అది తెల్ల గులాబీల తోట. ట్విస్టులు చాలా ఉన్నాయి. అప్పుడు ఆయన ఏం చేశారో చెప్పుకోండి చూద్దాం. ఫోన్ చేసి తెప్పించాడా? అది తప్ప ఇంకో వరం ఏదైనా కోరుకోమన్నాడా? మీ ఆలోచనలు అంత దాకానే వెళ్తాయి, కానీ ఆయనలోని ప్రేమికుడు తన ప్రేయసి కోసం ఏం చేశారో వినండి. చెయ్యి
కోసి ఆ రక్తంతో తెల్ల గులాబీని ఎర్రగా చేసి నాకు ఇచ్చారు. ఎవరు చెయ్యి? ఆయనే కోసుకున్నారు. ఊరుకో, రక్తం కంటపడితే తప్ప నిద్రలాడు, ఎదుటాడు పీక్ కోస్తే తప్ప పడుకోడు, ఆడు చేయి కోసుకోవడం ఏంటి? ఆయన మనసు మీకెప్పటికీ అర్థం కాదు. తను కాలిపోతూ లోకానికి వెలుగిచ్చే కొవ్వొత్తి లాంటోడు. కనీసం ఆడికి కొవ్వు ఉందన్న ఒప్పుకున్నావు. మీరు నమ్మరు. నీకు పిచ్చానుందా? నమ్మరు. అవును, పిచ్చే. ప్రియుడు ఎడబాటు భరించలేకపోవడం పిచ్చే అయితే నాకు పిచ్చే. నచ్చిన వాడి కోసం బాధపడ్డ పిచ్చే అయితే నాకు పిచ్చే. తన గురించి ఆలోచిస్తూ రోజులు గడపడం పిచ్చే అయితే నాకు పిచ్చే. పిచ్చే 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 నాకు. సరే సరే ఒప్పుకుంటున్నాం, నీకు పిచ్చే. పవిత్రమైన నా ప్రేమ గురించి మీలాంటి వాళ్ళ దగ్గర చెప్పడం వానాకాలంలో గొడుగు కావాలి, ఎండాకాలంలో నీడ కావాలి. ఏ కాలంలోనైనా ఒక్కడిని లేపేయాలంటే ఈ మొండి నాని కావాలి. ఇవాళ బావ కళ్ళలో ఆనందం చూడాలి, నీ కళ్ళలో చావు చూడాలి. అయిపోయా. సరే అలా కానీ అయిపోయే ముందు ఒక్క మాట. అన్నా ఆడి మాటలు వినకన్నా. ఏ మాటలతోనే చంపేస్తా? అవునన్నా, ఆడి మాటలు కానీ విన్నావు అనుకో చికెన్ గున్యా వచ్చినట్టే అన్నా. చా ఏది చంపు చూద్దాం. చంపను, చావుని పరిచయం చేస్తానంతే. రోజు శవాలతో ఆడుకుంటాం మా ల్యాబ్లో. ప్రాణాలు పోయడంతో పాటు తీయడం కూడా చదువుకుంటాం. పిడికిలు బిగించి ఒక్కటి పుర్రె మీద ఇచ్చాననుకో, నీ మెదడులో ఉన్న నరాలన్నీ చిట్లిపోయి ఇంట్రా సెరిబ్రల్ బ్లీడింగ్ అయ్యి నీ కళ్ళు, చేతులు, కాళ్ళు, నడుము, మెడ చివరికి దీంతో పాటు అన్నీ చచ్చిపడిపోతాయి. ఫైనల్గా మా ల్యాబ్లో ప్రయోగాలకు పనికొస్తావు. అయితే రారా, నీ కాలేజీలో కోసేది నా శవాన్నో నీ శవాన్నో చూద్దాంరా.
రే ఆ పప్పు యాదవ్ గడు మొండి నానిగాడిని అడ్డం పెట్టుకుని మనల్ని ఎక్కించాడు. అసలు జైల్లో ఉండాల్సిన నానిగాడు బయటికి వెళ్ళి వచ్చాడు కనుక్కోండి. ఈ పరిస్థితుల్లో ఇంకెక్కడ దాక్కుంటారు? మొత్తం స్టేట్ అంతా జల్లెడ పడుతున్నారు మీకోసం. నా జాగ్రత్తలోనే ఉంటాను కానీ మీ పనుల్లో మీరు ఉండండి. ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండండి. పాయింట్ బ్లాంక్ రేంజ్ లా వాడిని నిలబెట్టేసిన సార్. 5 సెకండ్ల బేడిలేసి వాడిని మీ ముందు నిలబెట్టిస్తుంటే బద్మాష్ యాడికెళ్ళొచ్చిడ్డా మొండి నానిగాడు బాంబేసిండు. వాడు దొరికినట్టే దొరికి తప్పించుకుంటూ ప్రతిసారి మనల్ని ఫూల్స్ చేస్తున్నాడు. సార్ సార్ సిద్ధార్థ లైన్లో ఉన్నాడు సార్. ఏయ్, నా వరలక్ష్మిని ఏం చేసావు? ఇంకా ఏం చేయలేదు. అసలు ఏం చేయాలనుకుంటున్నావు? కూర వండుకొని తినేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఆ పిచ్చి ప్రశ్న? వరలక్ష్మిని ఏం చేద్దాం అనుకునేది నువ్వు తీర్చే నా డిమాండ్లు పట్టి ఉంటుంది. ఏంటా డిమాండ్స్? వరలక్ష్మి అంటే నీకు ఇష్టమా? ఇష్టమా? ప్రాణం రా. అయితే మీ ఇద్దరు తిరిగి పీటల మీద కూర్చోవాలంటే నేను చెప్పిన పనులు చేయాలి. చెప్పు, ఎవరిని వేసేయమంటావు? ఏ మినిస్టర్ వేసేయమంటావు? ఏ పోలీస్ ఆఫీసర్ వేసేయమంటావు? లేకపోతే సీఎంని వేసేయమంటావా? వేసేయడాలు మనకో లెక్క కాదు. దొమ్మీలు అల్లర్లు ఎలాంటివైనా చిటికలో చేసేస్తా. నాంపల్లి స్టేషన్ ని పెంచేయమంటావా? లేదా బేగంపేట ఎయిర్పోర్ట్ ని కూర్చేయమంటావా? చెప్పు, నా వరాన్ని పెళ్ళాటం కోసం ఎంత అక్కైనా పుట్టిస్తా. అవన్నీ నువ్వు ఎప్పుడు చేసేవి కదా పప్పు. కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం. సరే, ఏం చేయమంటావో చెప్పు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయటం. నా డిమాండ్ కూడా అదే. ఏ ప్రజలకు నువ్వు వాగ్దానం చేసి నెగ్గావు, ఎవరికి అందాల్సిన సహాయం వాళ్ళకి అందకుండా నువ్వు మింగావు, వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆదుకోవాలి. లేకపోతే నీ పదవ కన్నా ప్రాణం కన్నా ఎక్కువైన వరలక్ష్మిని. ముందు నేను చెప్పేది విను. నువ్వు 10 కోట్లు అడుగు, 10 కోట్లు ఇస్తాను. 10 కాంట్రాక్ట్లు అడుగు, ఇప్పిస్తాను. శంషాబాద్ దగ్గర 50 ఎకరాలు అడుగు, అది ఇప్పిస్తాను. లేదా గచ్చిబౌలి దగ్గర ఐటీ పార్క్ పెట్టుకుంటాను అను, ఓ 500 ఎకరాలు ఇప్పిస్తాను. మీ స్టూడెంట్స్ రాజకీయాల్లోకి రావాలంటున్నావు కదా, ఓ 50 సీట్లు ఇప్పిస్తాను. సరేనా? కానీ ఇవెక్కడ డిమాండ్స్ అయ్యా? ప్రజలకు సేవ చేయాలంటావు, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలంటావు. అవి నా వల్ల కాదు. పప్పు, నా డిమాండ్లు వెంటనే తీర్చకపోయావో ఈసారి ఫోన్ చేయి. నా పని నేను చూసుకుంటాను. సరే, ఒక్కసారి నా వరతో మాట్లాడించు. పప్పు, ఎలా ఉన్నావు పప్పు? వరం, పప్పు, ఏదో ప్రాణాలతో ఉన్నానంతే. బాధపడకు పప్పు. ఇంతకీ నువ్వెలా ఉన్నావు వరం? ఈ రాక్షసుడు నన్నేం చేస్తాడు అని క్షణక్షణం భయంతో చచ్చిపోతున్నాను పప్పు. పవిత్రమైన మన ప్రేమనే నమ్ముకు బ్రతుకుతున్నాను. నువ్వేం భయపడకు, నేను ఎలాగైనా విడిపిస్తాను. వరం 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 వరం, ఈ కాసేపు మాట్లాడండి భయ్యా. ఇంకా మాటలు చాలే గాని వెంటనే నేను చెప్పిన పని చెప్పు. హలో 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 సార్, వీడు ఉట్టి ఖల్నాయకే కాదు, వీనికి సూపర్ తెలివితేటలు ఉన్నాయి. అరే, వీడిని ట్రాప్ చేద్దామంటే దొరుకుతానే లేడు. వీడు యాడ్ నుంచో టెలిఫోన్ పోల్లకెళ్ళి మాట్లాడుతున్నాడు. సార్, వాడి డిమాండ్లన్నీ తీర్చాలంటే కనీసం మనకు 100 కోట్లనే కావాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు సార్, రాష్ట్రం అసలే లోటు బడ్జెట్లో ఉంది. ఆ కోరికలన్నీ తీర్చాలంటే మీరు తిన్నదంతా కక్కాలి. కక్కుతాను. నా వరం కోసం మింగిందంతా కక్కుతాను. ఇంకా కలిసి వెళ్ళి కోరంబోకు ల్యాండింగ్ చేస్తుంది. హఠాత్తుగా గుర్తొచ్చిన ఈ ప్రజాసేవల గురించి ఆశ్చర్యపోతున్న ప్రజానికానికి మీ ఉద్దేశం ఏంటో వివరిస్తారా? ఇందులో ఆశ్చర్యం ఏముంది? నన్ను మానసికంగా దెబ్బతీయాలని ఆ సిద్ధార్థ ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రజల కోసం నా వ్యక్తిగత జీవితాన్ని ఏనాడో త్యాగం చేశాను. ప్రజా సంక్షేమమే నా జీవితం. ఇక చేతలకే కాని మాటలకు సమయం లేదు. వరలక్ష్మి కిడ్నాప్ కి సిద్ధార్థ చేసిన డిమాండ్ ఇదేనని, అతనికి భయపడే మీరు ఇదంతా చేస్తున్నారని జనం అనుకుంటున్నారు.
అరే రే రే రే, పప్పుగాడు షాజహాన్ని మించిపోయాడు. ఆయనేమో తాజ్మహల్ కట్టాడు, ఈడేమో నీకోసం 100 ఇళ్ళు కడుతున్నాడు. బో ఇలా విగ్రహాల్లో నిలబడకుండా మీరు కూడా పొండి. తలా వచ్చాయి వెయ్యండ్రా, కూలి ఖర్చులన్నా మిగులుతాయి. నీలాంటి యువకులు రాజకీయాల్లోకి వస్తే మాలాంటి సామాన్యులకు ఎంత మేలు జరుగుతుందో చూపించావు బాబు. బాబు, వరదల పాలైన మా బ్రతుకులకింత నేణ్ణిచ్చాం. మా అందరి బాగు కోసం ఇంత చేశావు. నీ కోసం ఏం చేయడానికైనా మేము ఎప్పుడూ సిద్ధమే బాబు. అధికారంలో ఉండి నాయకులు చేయలేని పని అజ్ఞాతంలో ఉండి మీరు చేశారు. మీ సిద్ధాంతం నక్సలిజమా? హ్యూమనిజం. ఈ విషయంలో మీరేం చెప్పదలుచుకున్నారు? నిజాయితీగా సేవ చేయి, లేదా రాజకీయాల్లోంచి తప్పుకో. మీ కార్యాచరణ మంచిదైనప్పుడు మీరు రహస్యంగా ఉండడం దేనికి? మేము టెర్రరిస్టులం కాదు అని నిరూపించేదాకా తప్పదు. రాజకీయ నాయకుల గుండెల్లో సిద్ధార్థ పుట్టించిన ప్రకంపనం పెను మార్పుకు దారి తీసేలా ఉంది. ఎంతో నేర చరిత్ర ఉన్న పప్పు యాదవ్ లాంటి వాడే భయపడి నిధుల్ని సక్రమంగా వినియోగించడంతో ఇదే దారిలో నడిచి మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ప్రజా సంక్షేమం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. సిద్ధార్థ హెచ్చరికకు వెనుక ఏ అదృశ్య శక్తో ఉండి నడిపిస్తోందని అన్ని పార్టీల వాళ్లు ఎలక్షన్ మేనిఫెస్టోల్ని బూజు దులిపి ఆచరణలో పెడుతున్నారు. పోచమ్మా, సార్ ఈసారి వాడు ఫోన్ చెయ్యగానే ట్యాప్ చేయండి. ఓకే సార్. నా కొడుకు దొరకని చెప్తాను. ఆగండి 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 ఆగండి. ఏంటి పప్పు, పనులు మానేసి అందరూ ఫోన్ కోసం వెయిటింగా? ఏయ్ సిద్ధార్థ, నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను కదా, ఇంకా నా వరాన్ని నాకు అప్పగించేయి. మూఢ వస్తే 3 నెలల దాకా ముహూర్తాలు లేవట. అయితే ఓ పని చేయి, నువ్వు అర్జెంటుగా నీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోంచి పర్మనెంట్గా తప్పుకో. రేయ్, ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతాను. వింటున్నాను కదా అని మీటింగ్ పెడుతున్నావా? ఓ గొంతు మారుతుందేంటి? అది కాదయ్యా సిద్ధార్థ, ఇప్పుడు నా పదవితో నీకొచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పు? ఇబ్బంది నాకు కాదు, జనానికి. మా నలుగురిని లోపల పంపించేస్తే పని అయిపోద్ది అనుకున్నావు కదా, అప్పుడే ఏమైంది పప్పు? ఇప్పుడు చూద్దుగా. ఇన్నాళ్ళు నేను ఒక్కడే నీకు శత్రువుని, ఇప్పుడు నాలాంటి వాళ్ళు 100,000 వేల కొద్దీ పుట్టుకొస్తారు. రాజకీయ గూండాల్ని తరిమి తరిమి కొడతాం. ఆడు మనందరినీ అవలేగాలం చేసి ఈ చుట్టుపక్కలకెళ్ళి మాట్లాడుతున్నాడంట. మీరు కంటిన్యూ చెయ్యండి. సిద్ధార్థ, సరే అలాగే చేద్దాం. నా పదవి పోయినా నా వరం నాకు దక్కితే చాలు. కానీ గో గో గో, అందరూ ఊరుకోండి. ఆ మెగాఫోన్ రేయ్ సిద్ధార్థ, లొంగిపో. వరం, సార్ ఇక్కడ చూడండి. వీడు ఏకంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి బొక్క పెట్టాడు. ఇంతకంటే అవమానం ఉందా? 48 గంటల్లో సిద్ధార్థ కిడ్నాప్ చేసిన వరలక్ష్మితో సహా తనకు తానుగా కోర్టులో లొంగిపోకుంటే, బాంబు బ్లాస్ట్ కేసులో జైలు నుంచి తప్పించుకున్న కేసులో వరలక్ష్మిని కిడ్నాప్ చేసిన కేసులో అతన్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా భావించి అతని మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ జారీ చేస్తామని హైకోర్టు ఇవాళ హెచ్చరించింది. చెప్పరా. 48 గంటల లోపల లొంగిపోతే కనిపిస్తే కాల్చేమని హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. ఆ బాంబ్ బ్లాస్ట్ గురించి వివరాలు తెలుసుకున్నారా? నానిగాని అడ్డం పెట్టుకున్న పప్పు యాదవ్ గాడి మనల్ని కేసు వెరికించాడు. ఆ టైంలో వాడు వేరే కేసు మీద జైల్లో ఉన్నట్టు ఆధారాలు చూపించాడని రిమాండ్లో ఉన్న మన ఫ్రెండ్స్ చెప్పారు. రే, ఆ మొండి నానిగాడు నేను చంపడానికే బయటకు వచ్చానంట్రా. నువ్వు జాగ్రత్త. ఆడి సంగతి నేను చూసుకుంటా కానీ మనాలందరిని అలర్ట్ చేయి. సరే. కోర్టు నాకు 48 గంటలు గడువు ఇచ్చింది. నేను నీకు 24 గంటలు గడువు ఇస్తున్నాను. మర్యాదగా నువ్వు చేసిన నేరం కోర్టులో ఒప్పుకోవాలి. నేరమా? నేను చేశానా? ఛా, నువ్వు చేసిన నేరాలు ఏదో పెద్ద లెక్క కాదనుకో. టెర్రరిస్టులుగా మా మీద మోపిన నేరాన్ని నువ్వు మర్యాదగా కోర్టులో ఒప్పుకోవాలి. నేనే మిమ్మల్ని ఇరికించి
ఇచ్చానని చెప్పడానికి సాక్ష్యం ఏముందిరా? ఆ ఒంటి చేతి మొండి నానిగాడు నీ పక్కనే ఉండుంటాడే, వాడే సాక్ష్యం. రే మొండి, మర్యాదగా నిజం ఒప్పుకో, లేకపోతే ఒకసారి చెయ్యి పోగొట్టుకున్నావు, ఈసారి అన్ని సామాన్లు పోగొట్టుకుంటావు. రే పప్పు, వరలక్ష్మి ఒట్టిగా నా దగ్గరకు వచ్చింది, కానీ నీ దగ్గరకు మాత్రం ఒట్టిగా రాదు. 10 మందికి మంచి చేయటం కోసం నీలాంటోడికి చెడు చేయటానికి కూడా వెనకాడు. ఏసేయాలి బాబా. హలో, ఇంకా నేను ఆగలేను. ఆడి తల తీసుకొస్తా. రే ఆగరా, వాడు మనకి దొరకడం సంగతి అలా ఉంచు. నువ్వు గనక వాడికి దొరికిపోతే మొత్తానికే ప్రమాదం. వద్దు బాబా, నేను జైలు నుంచి వచ్చింది నీ కళ్ళలో భయం చూడ్డానికి కాదు, ఆనందం చూడ్డానికి. నేను వెళ్తాను. రే బావ జాగ్రత్త. అలాగే, నువ్వు జాగ్రత్త. ఇందాక ఫోన్లో పప్పుతో ఏమన్నావు? మర్యాదగా కోర్టులో లొంగిపోమన్నాను. తర్వాత ఇంకేమన్నాను? అంతే కదా. లేదు తర్వాత ఓహో, అదే నీ సరదా. ఒప్పుకోపోతే వరలక్ష్మి ఒట్టిగా రాదన్నాను. అంటే 6వ క్లాస్ పాస్ అయ్యావు, ఆ మాత్రం తెలీదా? ఇదే మాట 6వ క్లాస్ పాస్ అయ్యా, ఇది వరకు ఎప్పుడు అన్నావు? అంటే ఈసారి నిజంగా అన్నంత పని చేస్తావా? నిజంగా అంటే అబద్ధంగా ఏమైనా చేశానా? లేదు ఏం చేయలేదు. నువ్వు మరీ అంత చెడ్డోడివి కాదు కదా. మరీ అంత మంచోడిని కూడా కాదు. అంటే 10 మంది మంచి కోసం మంచోడిని కాదనిపించుకోవటానికి కూడా వెనకాడు. కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది, అర్థమయ్యేలా చెప్తావా? ఇప్పుడు నన్నేం చేస్తావు? నువ్వు అనుకున్న పనే చేస్తాను, దానికోసమే చూస్తున్నా. పప్పు దగ్గరికి వెళ్తావా? నిన్నే అడిగేది, పప్పు దగ్గరికి వెళ్తావా? ఓసారి అటు చూడు. నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది, నువ్వు మంచోడివేనని. నన్ను కూడా ఏం చేయకుండానే వదిలేస్తున్నావు. ఆయనతో చెప్పి నిన్నేం అనొద్దంటానులే. మరైతే వెళ్ళిరానా? జాగ్రత్త. మీ ఫ్రెండ్స్ అందరినీ అడిగానని చెప్పు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా ప్రేమ ఎంత గొప్పదో? ఏదో చెప్తుంటావు, ప్రేమ దోమ వంకాయ ఇవేగా. చూసావా దాని పవర్ ఏంటో? నీలాంటోని సైతం మార్చేస్తుంది. అయినా అసలు నువ్వు ప్రేమ అనేదే లేదంటావు కదా. ఒప్పుకుంటున్నాను వరలక్ష్మి, ప్రేమ అనేది ఉంది, మరెక్కడో లేదు, ఇక్కడే నిలువెత్తు రూపంలో నీలోనే కనిపిస్తుంది. నీ ప్రేమను చూసి అందరూ గర్వపడాలి వరలక్ష్మి, జాలి పడకూడదు. పప్పు యాదవ్ ఒక గూండా, ఒక రౌడీ. ఇవాళ అతను చేసే తప్పులకు అతను ఒక్కడే బాధ్యుడు. రేపు అతను చేసుకుంటే నువ్వు కూడా భాగం పంచుకోవాల్సి వస్తుంది. నీలాంటి అమాయకులు ఆ గుండాలకు బలైపోయినా మా లక్ష్యం నెరవేరినట్టే. ఒక్కసారి ఆలోచించి వరలక్ష్మి, కావాలంటే మీ ఊళ్ళో మీ బామ్మ దగ్గర నేను వదిలిపెడతాను. గోదావరి దాటొచ్చిందండి, గోదావరి అంత లోతుగా ఆలోచించు. వరం వచ్చాయి, నువ్వు ఇటు వచ్చాయి వరం. ఈ రోజుతో వీడికి మూడింది. రేయ్, నా వరాన్ని అడ్డం పెట్టుకుని ఇన్నాళ్ళు నన్ను ఆడించావు, లేకపోతే ఎందరినో చిటికలో లేపేసిన వాడిని. నువ్వు నాకు లెక్క కాదు. వరం, నీకేం భయం లేదు, వచ్చేయ్. ఈ రోజు వీడి రక్తంతో నీ కాళ్లకు పారాణి రాస్తాను, వచ్చేయ్. రే రండ్రా, ఎక్కడ చచ్చారు? ఈ రోజు గుమ్మ ముందే పాతి పెట్టాలి. వచ్చేయ్ వరం, వచ్చేయ్.
కళ్ళ ముందే ఇటు ప్రాణాలు తీయండిరా. ఏయ్, వద్దు. కత్తి పాలలోకి దిగబడిపోయింది, తీయండిరా. ఏయ్, కత్తి రోడ్లోకి దిగబడిపోయింది, లాగండిరా. లాగండిరా. తీరా. చెప్పేది వెళ్ళండి. హలో ప్రతిభ, ప్రతిభ, ప్రతిభ వినిపిస్తుందా నీకు? లైవ్ టెలికాస్ట్ అంతా రెడీయేనా? ప్రేక్షకులకు విజ్ఞప్తి, వరంగల్ పట్టణంలో హోంమంత్రి పప్పు యాదవ్ గారి కారులో కత్తి గుచ్చుకున్న సంఘటన ఇక్కడ సంచలనం సృష్టిస్తోంది. ఆ దృశ్యాలను మనం ఇప్పుడు ప్రత్యక్షంగా వీక్షిద్దాం. నమస్కారం మినిస్టర్ గారు. ప్రత్యక్ష ప్రసారమా? అవును సార్. ఇదేమన్నా ఫ్లైఓవర్ ఓపెనింగ్? ఎందుకు లైవ్ కవరేజ్? ఇప్పుడు ఈ సంఘటన మీద ప్రజా స్పందన ఏమిటో మనం తెలుసుకుందాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో మంత్రి గారి కాలు చూస్తేనే తెలుస్తుంది. కలియుగంలో ధర్మం ఒంటి పాద మీద నడుస్తుందని చెప్తారు, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే నిజంగా ఒంటి కాలు మీద నడుస్తున్నట్టుంది. ఆ సిద్ధార్థ అమ్మాయిని తీసుకుని పారిపోతున్నాడండి. అప్పుడు అటో 10 మంది ఇటో 10 మంది రౌడీ వ్యధాలు వచ్చారండి. ఇంకేముందండి, బాగా కుమ్మి పడేశాడండి. మరి ఈయన రౌడీయే కదండి. మంత్రి గారు ఫేస్ క్లోజ్, ఫేస్ క్లోజ్. ఆ అమ్మాయిని తీసుకొని ఈయన పారిపోతున్నాడండి. అప్పుడు ఆయన ఊరుకుంటాడా, ఒక కత్తి అందుకొని కసిక్కన పాదంలో దిగేశాడండి. కాలు క్లోజ్ పెట్టు. నిజంగా కత్తిల పాదంలో దిగటం లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇతను క్లోజ్ పెట్టు, ఇతను క్లోజ్ పెట్టు. అంబులెన్స్ లో వైద్య బృందం వస్తున్నది. వారిప్పుడు మంత్రి గారిని పరీక్ష చేసి మంత్రి గారి కాల్లో గుచ్చుకున్న కత్తే తీసేస్తారో తాళే తీసేస్తారో బ్రేక్ తర్వాత. తప్పకుండా తప్పకండి, డాక్టర్లు కొంచెం చోటు ఇవ్వండి. తప్పకండి. కత్తి లోతుగా దిగినట్టుంది. డాక్టర్ గారు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడప్పుడే ఒక అంచనాకు రాలేకపోతున్నాం. డోంట్ డిస్టర్బ్. డోంట్ వరీ సార్, కత్తి తీసేస్తారు. కత్తి రాకపోతే కాలు తీసేస్తారు. ఇప్పుడు మొత్తం మట్టి గడ్డతో పాటు పెకలించబడబోతున్నటువంటి హోంమంత్రి పప్పు యాదవ్ గారి కాలు కూడా చరిత్రలో చోటు చేసుకోబోతున్నది. కత్తి తీసేస్తే కాలు చరిత్రలో ఉంటుంది, కాలు తీసేస్తే కత్తి చరిత్రలో చోటు చేసుకుంటుంది. కత్తో కాలో కాసేపట్లో హాస్పిటల్లో చేరబోతుంది. అప్పటి వరకు చిన్న బ్రేక్. ఎంత పని అయిపోయింది బావా. నీ కళ్ళలో ఆనందం నింపుదామనుకుంటే నీ కాళ్ళు కత్తి దింపుతాడా? ఇప్పుడు నేను చూపిస్తా ఆడికి మొండినానంటే ఏంటో అని. బాంబులతో ఆడు బద్దలు బద్దలు. మీ ఊరు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. పప్పు యాదవ్కి ఇప్పుడు దాకా నేను ఒక్కని శత్రువుని, ఇప్పుడు నువ్వు కూడా. అయినా నువ్వు మీ ఊరు చేరేలోగానే వాడిని కోటుగుమ్మ ఎక్కిస్తాను. మీ బామ్మని అడిగానని చెప్పు. గోదావరి దాటి ఇంత దూరం వచ్చావు, ఈసారి 7వ తరగతి కూడా దాటి. అయితే హాస్పిటల్లో మన మెడికల్ అందరినీ అలర్ట్ చేయండి. మొన్న గడ ఎక్కడున్నాడో తెలిసింది. పదండి. ఇంకా లాభం లేదు. పదవి పోయినా సరే మన విశ్వరూపాన్ని చూపించాల్సిందే. రేయ్, బామర్ది మొండినాని గాని పిలవంట్రా. పిలవకుండానే వచ్చింది సార్. ఏడి ఎక్కడా? రే బామర్ది, కింద ఫ్లోర్ లోనే ఉన్నాడు, సేమ్ రూమ్ లో. ఆ సిద్ధార్థం చంపనికే తయారు చేసిన బాంబు ఆన్ చేతిలోనే పేలింది. అంతేకాదు సిద్ధార్థ కేసు చూస్తున్న సిబిఐకి దొరికిపోయిండు.
రేపు సిద్ధార్థ కోర్టులో లొంగిపోతుండని పీపీ ఫోన్ చేసిండు. అంటే ఆ మొండినాన్ని సిపిఐకి అప్రూవర్గా మారి ఉన్నదంతా చెప్పేస్తారా? చచ్చా వాడు అలా చెయ్యడ్రా. సృహలోకి వచ్చాక చస్తానని భయపడి ఒకవేళ సిబిఐకు నిజం చెప్తే ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్న మీరు రేపు జైల్లో ఉంటారు. అంతా మన కంట్రోల్లో ఉంది. డాక్టర్లు మెడికోలు మనోళ్ళే కదా. మార్చరీ ఎక్కడ? మార్చరీ ఎందుకు? వాడు ఇంకా చావలేదుగా. మార్చరీ ఎక్కడ? అటువైపు ఉంది. వీడి అచ్చం మొండానికి పర్సనాలిటీయే. తాగి అరెస్ట్ చేస్తున్నాడని పెళ్ళమే చంపేసిందంట. బాడీయే కాదు, బయోగ్రఫీ కూడా సూటే. అంత క్లియర్గా రావచ్చా? ఐసీ ఎక్కడ? అటు నుంచి లెఫ్ట్. నీ బావ కళ్ళలో ఆనందం చూడాలనుకున్నావు, ఆడు నీ కళ్ళల్లో చావు చూడాలనుకుంటున్నాడు. రండి చూడండి, వాడు మొండినాని కాదు, ఎవరిదో శవాన్ని పెట్టారు. వరలక్ష్మి వెళ్ళిపోయింటుందంటావా? ట్రైన్ బయలుదేరే ముందు మన వాళ్ళు ఫోన్ చేస్తా అన్నారు. వర్షం పడుతోంది, ట్రైన్ లేటో ఏమో. ఈడిలాగే ఉంటాడుగా. మళ్ళీ స్పృహ వచ్చేది రేపు కోర్ట్ టైంకే. సార్, సిద్ధార్థకు కోర్టు ఇచ్చిన టైము ఇంకా 12 గంటలే మిగిలింది. ఈ లోపు ఏం చేస్తారో చేయండి. ఇన్నాళ్ళు ఆ సిద్ధార్థ గాడి మూమెంట్స్ మనకి క్లియర్ గా తెలియలేదు, అందుకే వాడు మనతో ఆడుకున్నాడు. ఇప్పుడు వాడి రూట్ క్లియర్ గా ఉంది. రేపు ఉదయం కోర్టుకు వచ్చి తీరుతాడు. హైకోర్టుకు వెళ్లి అన్ని దారులని బ్లాక్ చేసి వాడికి స్పాట్ పెట్టండి. చాదరాడ్ బీచ్, పురాణపూల్ బీచ్, మదీనా హోటల్, సిటీ కాలేజ్, ఈ రోడ్లన్నీ బ్లాక్ చేయండి. యువత రాజకీయాల్లోకి రావాలి అన్న నినాదంతో ముందుకొచ్చి హోమ్ మినిస్టర్ పప్పు యాదవ్పై బాంబు దాడి చేసి ఆపై అతనికి కాబోయే భార్యను కిడ్నాప్ చేసి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నిందితుడు చెరుకూరి సిద్ధార్థకు లొంగిపోవటానికి హైకోర్టు ఇచ్చిన గడువు మరో 10 నిమిషాల్లో ముగుస్తుండగా కోర్టులో హాజరు కావలసిన సిద్ధార్థ ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఇందుకు దారితీసిన పరిస్థితులను అతని మాటల్లోనే ఈ ప్రత్యక్ష ప్రసారంలో తెలుసుకుందాం.
కోర్టులో మీ ముందు బోన్లో నిలబడాల్సిన నేను ఇలా టీవీ ద్వారా కనిపిస్తున్నందుకు క్షమించండి యువర్ ఆనర్. నేను కోర్టుకు వచ్చేలోగానే నిజాన్ని చంపేయడానికి పప్పు యాదవ్ తన మనుషుల్ని పురమాయించాడు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం చచ్చిపోకూడదనే ఉద్దేశంతో విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపమని వేడుకుంటున్నాను. ప్రొసీడ్. 2001 సవరణ దృష్టిలో పెట్టుకుని నాకున్న విశేష అధికారాలతో అనుమతిస్తున్నాను. మీరేం చెప్పదలుచుకున్నారు? శ్రీశ్రీ గారు అన్నట్టు ఈ దేశం ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరపోతులది కాదు, మాది. ఈ దేశం స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకోవటానికి దేశాన్ని తాకట్టు పెట్టే రాజకీయ నాయకులది కాదు, మాది. ఈ దేశం పోలీసుల చేతిలో ఉండాల్సిన తుపాకుల్ని ఫ్యాక్షనిస్టుల చేతిలో పెట్టి రౌడీ రాజ్యం చేయిస్తున్న హత్య రాజకీయవాదులది కాదు, మాది. ఈ దేశం తండ్రి చేస్తే కొడుక్కి, భర్త చేస్తే భార్యకి, అన్న చేస్తే తమ్ముడికి సీట్లు ఇచ్చే అవకాశవాద పార్టీలది కాదు, మాది. మా యువతరానిది. అని ఎలాంటి భూమి మాకు అప్పచెప్పాలనుకుంటున్నారు? రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు పడిన తర్వాత పనికి రాకుండా పోయిన హిరోషిమా నాగసాకి లాంటి భూమిన? కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజుకు వచ్చిన నెత్తుటి భూమిన? వద్దో, మాకొద్దు. మాకు సుజలాం సుఫలాం సస్యశ్యామలంగా కనిపించే భారత భూమి కావాలి. ఆ భూమి మాకు మిగలనిస్తారా? విదేశీయులకు అమ్మేసి మా నేల మీద మమ్మల్ని పాలేరు చేస్తారు. ఒకప్పుడు చేలో వరేస్తే ఇంత ఆదాయం వస్తుందని, పళ్ళ తోటలైతే ఇంత లాభం వస్తుందని అందరూ ఆశపడేవారు. రాజకీయాల్లోకి వస్తే దిమ్మ తిరిగిపోయే ఆదాయం వస్తుంది అనుకుంటున్నారు. ఒకప్పుడు పోలీసులను చూస్తే సామాన్యుడికి భయం, ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ని చూస్తే పోలీసులకు భయం. రౌడీలు గూండాలు చేరి రాజకీయాలను రణరంగంగా మారుస్తున్నారు. సామాన్యులు రాజకీయాల్లో అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సేవలు చేయాలనుకునే విద్యార్థులు, మేధావులు, సంఘ సంస్కర్తలు ఏ ధైర్యంతో రాజకీయాల్లో అడుగు పెడతారు? ఈ దేశాన్ని ఎవరు ముందుకు నడిపిస్తారు? తన జీవితం ప్రజాసేవకే అంకితం అంటూ బిడ్డలను కూడా కనకుండా కడదాకా ప్రజాసేవకి అంకితమైన ఒక పుచ్చలపల్లి సుందరయ్య కావాలి. కట్టు బట్టలు తప్ప కార్లు మేడలు ఆశించిన ఒక వావిలాల గోపాలకృష్ణే కావాలి. ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన సొంత ఇల్లు కూడా సంపాదించుకుని గుల్జారీలాల్ నందా కావాలి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, బిఆర్ అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి, అబుల్ కలాం ఆజాద్, కామరాజ్ నాడార్, ప్రకాశం పంతులు, వీళ్ళు కావాలి. సామాన్యంగా యువతరం దారి తప్పిందంటారు. నిజానికి దారి తప్పింది రాజకీయం. దాన్ని యువతరం దారిలోకి తెచ్చుకోవడానికి చేసిన ఈ ప్రయత్నం అది ఎవరన్నారు? ప్రస్తుత రాజకీయాల్లోని లోపాలను ఎత్తి చూపించావు, కానీ నువ్వు చేసిన పని ఎలా సమర్థించుకుంటావు? నేను జైలు నుంచి పారిపోయి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని తీవ్రవాదం కాలేదు. సరైన సమయంలో సహాయం అందక నిరాశలు అయిపోయిన వాళ్ళకి న్యాయం జరిగేలా చేశాం. అంతేకాదు, న్యాయస్థానం మీద ఉన్న గౌరవంతో ఒక పౌరుడిగా సాక్ష్యాలు సంపాదించాను. ఏమిటా సాక్ష్యాలు? ముండినాని, ఎంత పని చేసావు బావా. నీ కళ్ళలో ఆనందం చూడాలనుకుంటే నా కళ్ళలో చావు చూడాలనుకున్నావు. నిన్ను కాదట చెల్లి కోసం నువ్వే కావాలనుకున్నాను. నీ బామర్తినే తింటుతో చంపేస్తూ ఎన్ని చేశాను బావ నీ కోసం. ఈ స్టూడెంట్ కుర్రాల్ని అడ్డం తొలగించాలని నీ మీద బాంబు వేసినట్టేసి నిన్ను కాపాడి వీళ్ళే చేశారని బొక్కలు తోయించాను. నీ మీద అనుమానం రాకూడదని ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాను, దాక్కున్నాను. సిద్ధార్థ వాళ్ళ స్నేహితుల వల్ల ప్రజలకి ఎంత మంచి జరిగిందో ప్రత్యక్షంగా చూడగలిగాను. అంతేకాదు, పప్పు యాదవ్ లాంటి రాక్షసుడి వారి నుండి ప్రజలే కాదు, నాలాంటి అమ్మాయి కూడా రక్షించబడినందుకు, నాకు వాళ్ళ ఆశయంలో పాలు పంచుకునే అవకాశం కలిగినందుకు ఆనందించడమే కాదు, గర్వపడుతున్నాను కూడా. ఎన్నికలప్పుడు జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ కేసులో సిద్ధార్థని అతని మిత్ర బృందాన్ని నిర్దోషులుగా భావిస్తున్నాం. ఇదే కేసులో పరకాల పురుషోత్తం యాదవ్ ఎలియాస్ పప్పు యాదవ్ని ప్రధాన నిందితుడిగా భావిస్తూ రెండవ నిందితుడైన
జొన్నలగడ్డ వెంకట్రావు ఎలియాస్ మొండినానిని తక్షణం పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నాం. ఇకపోతే సిద్ధార్థ జైలు నుంచి తప్పించుకోవటం, వరలక్ష్మిని కిడ్నాప్ చేయటం అతను చేసిన నేరాలు. ఈ కేసులో అతనికి బెయిల్ ఇస్తూ తదుపరి విచారణకి ఆదేశిస్తున్నాం. ఇది నా ఒక్కడి గెలుపు కాదు, మనందరి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఇదే నా పిలుపు. రండి, రాజకీయ గోండాల్ని తరిమి తరిమి కొడదాం. ఏం జరిగింది తెలీదు. బ్లడ్, ఓ మై గాడ్. అంబులెన్స్ అంబులెన్స్ ఫోన్ చేయండి. టైం లేదు, బండి రెడీ చేయండి. ఏం జరిగింది? చక్రి కలుదురు. చక్రి పైకి లేపండి. చక్రి నన్ను చూడు. చక్రి నీకేం కాదు. చక్రి నన్ను చూడు. నన్ను చూడు. నన్ను చూడు. వరలక్ష్మి కనపట్లేదు. కలుదురు. కళ్ళు తెరువురా. నీకేం కాదురా. నీకేం కాదురా. పప్పు యాదవ్ నుంచి ఫోన్. నీకేం కాదురా. కళ్ళు తెరువురా. బండి వస్తుందా? వస్తుందిరా. పోయాడు. వాడొక్కడే కాదురా, మీ అందరి గతి అంతే. ఇప్పుడు చూద్దు గాని, ఇన్నాళ్ళు వరలక్ష్మిని అడ్డం పెట్టుకుని నన్ను ఆడించావు. ఇప్పుడు అదే వరలక్ష్మితో నిన్నాడిస్తాను. తమ్ముంటే అలా చూసుకుందాం రా. వాడి ప్రాణాలు పైకి పోవాలి కానీ వాడు ప్రాణాలతో పైకి రాకూడదు. ఏ సైడ్ రా. ఏంటే నీ బొంగులో ధైర్యం? నిన్ను పాడు చేయలేనా? వాణ్ణి చంపలేనా? సరే, వాణ్ణి చంపి వాడి శవం సాక్షిగా మనం శోభనం చేసుకుందాం. యుద్ధం తప్పనిసరైనప్పుడు రాముడు సైతం సైనికుడై పోరాడక తప్పలేదు.
అయిపోయావురా, అయిపోయావు. ఏయ్! చంపితే నాలాగే నువ్వు గూండావైపోతావు. గూండాలు రాజకీయాల్లోనే లేకుండా ఏరేస్తారన్నావుగా, ఇప్పుడు నువ్వు చేరిపోతావా? అయితే రా, చంపు, చంపరా. ఈ దేశంలో రాజులు పోయారు, బ్రిటిష్ వాళ్ళు పోయారు, జమీందారులు పోయారు, మేమే ఉన్నాం. గూండాలదే రాజ్యం. మమ్మల్ని ఎవ్వడు ఏమీ చెయ్యలేడురా. రారా, చంపు, రే చంపరా. నా చేతిలో ఆయుధానిది, నన్నే పొడుస్తావురా? పాములతో ఆడుకున్నవాడు పాము కరిచి చేస్తాడంట. నీది అదే చెప్పు. నాకు చేసిన ద్రోహానికి ఇదే నీకు శిక్ష. ఇన్నాళ్ళు బామర్తిని ప్రేమగా పిలిచావు. నీకు మేలు చేస్తా. సుఖంగా చచ్చి శత్రుశేషం ఉండకూడదంటారు. నా బావ కాదు, నువ్వు శత్రువు. నా బావని నేను చెప్పేశాను. నువ్వు బ్రతుకుంటే నా జాతే ఉండదు. మొత్తానికి గెలిచి సీటు దక్కించుకున్నావయ్యా, కంగ్రాచులేషన్స్. ఇది నీకయ్యా, వద్దా? సర్లే, మీ పాచు గోల పిల్లకాయలు ఏం బీగుతారనుకున్నా కానీ మరి మొట్టికాయ వేసోళ్ళ అన్నట్టు. ఇదిగో లింగులుడికమంటూ ఈ పిల్లకాయ ఒక్కడు అసెంబ్లీలో ఏం బీగుతాడు కానీ అని మా పార్టీలో చేర్పించేసేయి. ఖాళీగా ఏముందబ్బా, ఒక డిప్యూటీ మినిస్టర్ ఖాళీగా ఉన్నోళ్ళ అది పడేస్తా. నువ్వు మాత్రం మా పార్టీకి ఫుల్గా సపోర్ట్ ఇచ్చావనుకో, వచ్చే జనరల్ ఎలక్షన్లో మన ఇద్దరం కలిసి చెడుగుడు ఆడుకోవచ్చు. ఆటలు సాగనివ్వకూడదనే మేము ఇక్కడికి వచ్చింది. అదే కదా నేను చెప్పేదే. ఒంటికాయ చొంటి కొమ్ముకాడు ఈడు పీకేదే ఉంది లోపల. మీ అసెంబ్లీలో ఎన్ని సీట్లు? ఓట చేతులు ఆడబాకవయ్యా. నేను సీఎంనయ్యా, ఆ మాత్రం నాకు తెలవదా ఏంది? 294 కదా. ఎలా లెక్క పెడతారు? ఎలాగేముంది? 1 2 3 కోటి అంకెలు లెక్క పెట్టాలన్నా మొదలు పెట్టాల్సింది 1తోనే. పదరా, లోపల తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. కలుద్దాం. ఇటెక్కడికి? పద. ఎక్కడికి? బామ్మ దగ్గరికి. ఎందుకు? ముహూర్తాలు చూసుకోవాలి కదా. ఇక వేరే పని లేదే? లేదు, పద.